ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? k అనేది ఏ వాల్యూ అయితే 2x + ky = -5 మరియు 3x + 3y = -6 అనేది యూనిక్ సొల్యూషన్ అవుతుంది అని అడిగారు. యూనిక్ సొల్యూషన్ అంటే ఏ కండిషన్ తెలుసు? a1/a2 ≠ b1/b2 అయితే ఈ రెండు ఈక్వేషన్స్ యూనిక్ సొల్యూషన్ని కలిగి ఉన్నట్టు. సో ఈ కండిషన్ యూజ్ చేసి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 2x + ky = -5. దీన్ని జనరల్ ఫామ్లోకి రాస్తే 2x + ky -5 ఇటువైపుకి వస్తే +5 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ కదా, a1x + b1y + c1 = 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 3x + 3y = -6. దీని జనరల్ ఫామ్ ఏంటి? 3x + 3y -6 ఇటువైపుకి వస్తే +6 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a2x + b2y + c2 = 0. ఇక్కడ a1 a2 b1 b2లు ఉన్నాయి కాబట్టి a1 ప్లేస్లో మనకి ఏమొస్తుంది? 2. b1 ప్లేస్లోకి k కామా ఇక్కడ a2 ప్లేస్లోకి ఏమొస్తుంది? 3. b2 ప్లేస్లోకి 3. ఇక్కడ మనకి c1 c2లు అవసరం లేదు, ఎందుకంటే ఈ కండిషన్లో c1 c2లు లేవు కాబట్టి. a1 ప్లేస్లో ఏం పెడతాం? 2/a2 ప్లేస్లో 3 ≠ b1 ప్లేస్లో k b2 ప్లేస్లో 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? k/3 ≠ 2/3. ఈ 3 క్యాన్సిల్, k ≠ 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? k అనేది 2 అనే వాల్యూ రాకూడదు, అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. సెకండ్ ఆప్షన్ ఏముంది? 3, అంటే k వాల్యూ 2 తప్ప ఏదైనా రావచ్చు. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది తప్పు. నన్ ఆఫ్ దీస్లో చాలా వాల్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని మనం ఆన్సర్ కింద తీసుకోవట్లేదు. సో ఆన్సర్ ఏంటి? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x - 3y + 5 = 0 అనే లైన్ ఇచ్చాడు, అండ్ 4x + ky - 2 = 0 అనే లైన్ ఇచ్చాడు. ఈ లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్ లైన్స్ అంట. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్యారలల్ లైన్స్ అంటే షార్ట్ ఫామ్ ఏం గుర్తుపెట్టుకోమన్నాను? పిన్ వచ్చినప్పుడు మనకి ఏ కండిషన్ వస్తుంది? a1/a2 = b1/b2 ≠ c1/c2 అనే కండిషన్ వస్తుంది. ఈ a1/a2 = b1/b2 అనే కండిషన్ని యూజ్ చేసి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 2x - 3y + 5 = 0 అనేది జనరల్ ఫామ్లోనే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? a1x + b1y + c1 = 0 అని రాసుకోవచ్చు, కామా 4x + ky - 2 = 0 అని ఎలా రాసుకోవచ్చు? ఇది కూడా జనరల్ ఫామ్లోనే ఉంది కాబట్టి a2x + b2y + c2 = 0 అని రాసుకోవచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a1 వాల్యూ ఎంత అవుతుంది? 2, b1 వాల్యూ -3, c1 వాల్యూ 5, కామా ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ 4, కామా b2 వాల్యూ k, c2 వాల్యూ -2. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది. a1 అంటే వాల్యూ ఎంత? 2/a2 అంటే వాల్యూ ఎంత? 4 = b1 అంటే -3, b2 అంటే k. మనకి c1 c2 వాల్యూస్ అవసరం లేదు. దీన్ని సింప్లిఫై చేస్తే 2 1s are 2, 2 2s are 4, అంటే 1/2 = -3/k. ఈ k అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k/2 = -3. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k = -3 × 2. -3 × 2 అంటే -6. k వాల్యూ ఎంత? -6. సో మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x + 2y = 4 అండ్ 2x + ky = 3 అనే 2 లైన్స్ ఇచ్చారు. అయితే వీటికి నో సొల్యూషన్ ఇచ్చారు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నో సొల్యూషన్ అంటే మనకి ఇచ్చిన షార్ట్ ఫామ్స్లో ఎక్కడుంది? పిన్లో ఉంది. n అంటే నో సొల్యూషన్. పిన్ కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 ≠ c1/c2. ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం.
సో వీటిని జనరల్ ఫామ్లో రాసుకుందాం. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 4. ఎక్స్ ప్లస్ 2y 4 ఇటెప్ కొత్త -4 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇది దీనికి జనరల్ ఫాము. దీన్ని ఎలా రాసుకుంటాం? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ 2x ప్లస్ ky ఈక్వల్స్ టు 3. దీని జనరల్ ఫామ్ ఏమవుతుంది? 2x ప్లస్ ky 3 ఇటెప్ కొత్త -3 ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. సో ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుంటే a1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమీ లేకపోతే ఏమొస్తుంది? 1, b1 ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 2, c1 ఈక్వల్స్ టు -4. ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుంటే a2 ఈక్వల్స్ టు 2, b2 ఈక్వల్స్ టు k, c2 ఈక్వల్స్ టు -3. ఇక్కడ మనకి b2 వాల్యూలో k ఉంది కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకుని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే a1 అంటే వాల్యూ ఎంత? 1 బై a2 అంటే 2 ఈక్వల్స్ టు b1 అంటే 2 బై k. ఇక్కడ k ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటుకు కొత్తే మల్టిప్లై చేస్తుంది. అంటే k బై 2 ఈక్వల్స్ టు 2. k ఈక్వల్స్ టు ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది. అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ 2 k ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 అంటే 4. దేర్ఫోర్ k వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 9x ప్లస్ 12y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే వీటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయంట. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనేవి ఏ షార్ట్ ఫామ్లో ఉంటాయంటే CIDలో. C అంటే కోఇన్సిడెంట్, I అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ CIDలో ఉంటాయి. కాబట్టి CIDకి ఏ ఆల్జీబ్రాయిక్ కండిషన్ వస్తుంది? a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈక్వల్స్ టు c1 బై c2 అనే ఆల్జీబ్రాయిక్ కండిషన్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్లోనే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 9x ప్లస్ 12y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అనేది కూడా జనరల్ ఫామ్లోనే ఉంది. అంటే దీన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1 వాల్యూ 3, b1 వాల్యూ 4, c1 వాల్యూ k వచ్చింది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 ఏమో 9, b2 ఏమో 12, c2 ఏమో 6 వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వస్తుంది. a1 అంటే అంత 3 బై a2 అంటే 9 ఈక్వల్స్ టు b1 అంటే 4, b2 అంటే 12 ఈక్వల్స్ టు c1 అంటే k బై c2 అంటే 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి k వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 4 బై 12 ఈక్వల్స్ టు k బై 6 అని రాసుకోవచ్చు కదా. 4 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. అంటే 1 బై 3 ఈక్వల్స్ టు k బై 6. ఇదేమవుతుంది? k బై 6 ఈక్వల్స్ టు 1 బై 3. k ఈక్వల్స్ టు ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది. అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 6 బై 3. 3 6లో 2 టైమ్స్. అంటే k వాల్యూ ఎంత? 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈక్వేషన్స్ ఇచ్చారు. kx మైనస్ y ఈక్వల్స్ టు 2 అనే ఈక్వేషను, 6x మైనస్ 2y ఈక్వల్స్ టు 3 అనే ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉందంట. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. యూనిక్ సొల్యూషన్ ఉంది అంటే ఏ షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను? uy². u అంటే యూనిక్ సొల్యూషన్. సో ఇలా uy² వచ్చినప్పుడు మనకి ఏ కండిషన్ వస్తుంది? a1 బై a2 నాట్ ఈక్వల్స్ టు b1 బై b2 అనే కండిషన్ వస్తుంది. సో ఈ కండిషన్లో మనం వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాయాలి. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? kx మైనస్ y ఈక్వల్స్ టు 2. దీన్ని జనరల్ ఫామ్లో రాస్తే ఎలాగవుతుంది? kx మైనస్ y ఈ 2 ఇటెప్కి వస్తే -2 ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 6x మైనస్ 2y ఈక్వల్స్ టు 3. దీన్ని జనరల్ ఫామ్లో రాస్తే 6x మైనస్ 2y ఈ +3 ఇటెప్కి వస్తే -3 ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0.
సో ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి కండిషన్లో ఉన్న A1, A2 వాల్యూస్, B1, B2 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A1 వాల్యూ ఎంత అవుతుంది K, B1 వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు -1. ఇక్కడ A2 వాల్యూ ఎంత అవుతుంది 6, B2 వాల్యూ ఎంత అవుతుంది -2. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది మన ఆన్సర్ కింద వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 అంటే వాల్యూ ఎంత K బై A2 అంటే వాల్యూ ఎంత 6 నాట్ ఈక్వల్స్ టు B1 అంటే వాల్యూ ఎంత -1 బై B2 అంటే వాల్యూ ఎంత -2, మైనస్ మైనస్ క్యాన్సిల్, K బై 6 నాట్ ఈక్వల్స్ టు 1/2. K నాట్ ఈక్వల్స్ టు ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటేపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 6/2, 2 3 జర్ 6. K నాట్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ మనకి ఏమొచ్చింది K అనేది 3కి ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో K అనేది 3 అవ్వకూడదని ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ 3 అని ఉంది, అంటే 3 అవ్వాలని ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడేమో 3 అవ్వకూడదని ఉంది, ఇక్కడేమో 3 అవ్వాలని ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్లో ఏదైనా రియల్ నెంబర్ అవ్వచ్చు, 3 మాత్రం కాకూడదని ఉంది. సో 3 కాకుండా ఏదన్నా సరే నెంబర్ అవ్వచ్చు, ఏదన్నా సరే రియల్ నెంబర్ అవ్వచ్చు. సో ఇక్కడ 3 అనేది లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉందంట. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో యూనిక్ సొల్యూషన్ ఉందంటే యూనిక్ సొల్యూషన్కి షార్ట్ ఫామ్ ఏంటి UA². U అంటే యూనిక్ సొల్యూషన్ కదా, ఇలా UA² ఉన్నప్పుడు మనం కండిషన్ ఏం రాసుకోవాలి A1 బై A2 నాట్ ఈక్వల్స్ టు B1 బై B2. ఇక్కడ మనకి A1, A2, B1, B2 వాల్యూస్ తెలుసా, తెలీదు. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి A1, A2, B1, B2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దానికోసం ఈ ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి px + 2y = 5. దీని జనరల్ ఫామ్లో రాసుకుంటే మనకి ఏమవుతుంది px + 2y, ఈ 5 ఇటెప్కి వస్తే -5 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది a1x + b1y + c1 = 0, సెకండ్ ఈక్వేషన్ ఏంటి 3x + y = 1. దీన్ని జనరల్ ఫామ్లో రాసుకుంటే 3x + y, ఈ 1 ఇటెప్కి వస్తే -1 = 0. ఇది ఏ ఫామ్లో ఉంది a2x + b2y + c2 = 0 అనే ఫామ్లో ఉంది. ఇక్కడ మనకి కండిషన్లో A1, A2, B1, B2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి A1, A2, B1, B2 వాల్యూస్ అనేవి ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. రెండాటిని కంపారిజన్ చేస్తే A1 ఎంత అవుతుంది P, B1 ఎంత అవుతుంది 2, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A2 ఎంత అవుతుంది 3, B2 ఎంత అవుతుంది 1. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే A1 అంటే P బై A2 అంటే 3 నాట్ ఈక్వల్స్ టు B1 అంటే 2 బై B2 అంటే 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు P నాట్ ఈక్వల్స్ టు ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 3 2 జర్ 6/1. P నాట్ ఈక్వల్స్ టు 6/1 అంటే 6. అంటే మనకి ఏమొచ్చింది P అనేది 6కి ఈక్వల్ కాదు, P నాట్ ఈక్వల్స్ టు 6 అనేది వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, x + 2y = 5 అనే ఈక్వేషను, 3x + ky - 15 = 0 అనే ఈక్వేషను. అయితే ఈ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉందంట, అయితే K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి యూనిక్ సొల్యూషన్ అని చెప్పాడు కదా, యూనిక్ సొల్యూషన్ని గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ ఫామ్ ఏమని చెప్పుకున్నాం UI². అంటే కండిషన్ ఏమొస్తుంది మనకి A1/A2 నాట్ ఈక్వల్స్ టు B1/B2. ఈ కండిషన్ని యూజ్ చేసి మనం K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి A1, A2, B1, B2 వాల్యూస్ తెలుసా, తెలీదు. వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాసుకుందాం. x + 2y = 5 అనే ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి జనరల్ ఫామ్ ఏమవుతుంది x + 2y + 5 ఇటెప్కి వస్తే -5 అవుతుంది. ఇదే ఫార్ములా ఉంది మనకి A1x + B1y +
c1 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. నెక్స్ట్ 3x ప్లస్ కేవై మైనస్ 15 ఈక్వల్స్ టు 0 అనేది జనరల్ ఫామ్లోనే ఉంది. ఇదే ఫామ్లో ఉందని రాసుకోవచ్చు మనం. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. a1 a2 b1 b2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి దీంతో కంపారిజన్ చేస్తే అంటే దీంతో కంపారిజన్ చేస్తే మనకి a1 a2 b1 b2 వాల్యూస్ వస్తాయి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a1 వాల్యూ ఎంత, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అంటే 1 ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b1 వాల్యూ ఎంత 2 ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత 3 ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b2 వాల్యూ ఎంత k. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a1 అంటే ఎంత 1/a2 అంటే 3 నాట్ ఈక్వల్స్ టు b1 అంటే ఎంత 2/b3 అంటే k. ఈ k ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k/3 నాట్ ఈక్వల్స్ టు 2. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k నాట్ ఈక్వల్స్ టు 2 × 3. k నాట్ ఈక్వల్స్ టు 2 3 6. దేర్ఫోర్ k అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వకూడదు, 6కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషను, 5x ప్లస్ ky ప్లస్ 7 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషను. అయితే ఈ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అనేది ఉందంట. అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నో సొల్యూషన్ అనేది మనకి ఇచ్చిన షార్ట్ ఫామ్స్లో అంటే UI²లో CIDలో పిన్లో ఎక్కడుంది మనకి నో సొల్యూషన్ అనేది పిన్లో ఉంది. ఇలా ఈ షార్ట్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి కండిషన్ ఏమొస్తుంది, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ మనకి k వాల్యూ అనేది తెలుసుకోవాలంటే a1 a2 b1 b2 c1 c2 వాల్యూస్ అనేవి తెలుసుకోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి a1 a2 b1 b2 c1 c2 వాల్యూస్ అనేవి తెలుసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి ఏ ఫామ్లో ఉన్నాయి, జనరల్ ఫామ్లో ఉన్నాయి. వీటిని ఎలా రాసుకోవచ్చు, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. దీన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. ఇలాగ ఎందుకు రాసుకుంటున్నామంటే a1 b1 c1 వాల్యూస్ a2 b2 c2 వాల్యూస్ అనేవి మనకి తెలియాలి కాబట్టి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a1 వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. a1 ఈక్వల్స్ టు 1 b1 వాల్యూ ఎంత అవుతుంది 2 c1 వాల్యూ ఎంత అవుతుంది -3 ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత అవుతుంది 5 b2 వాల్యూ ఎంత అవుతుంది k c2 వాల్యూ ఎంత అవుతుంది 7. ఇక్కడ మనకి k వాల్యూ అనేది ఎక్కడ ఉంది, b2లో ఉంది. సో ఈ వాల్యూస్ని మనం ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, a1 అంటే ఎంత 1/a2 అంటే 5 ఈక్వల్స్ టు b1 అంటే 2 b2 అంటే k నాట్ ఈక్వల్స్ టు c1 అంటే -3/c2 అంటే 7. మనకి ఈ c1/c2తో అవసరం లేదు. ఈ వాల్యూస్ని సాల్వ్ చేసినా మనకి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుద్ది. సో ఎలా రాసుకోవచ్చు, 1/5 ఈక్వల్స్ టు 2/k. ఈ k ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ టెప్కి వస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k/5 ఈక్వల్స్ టు 2 అని రాసుకోవచ్చా. ఈ 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ టెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k ఈక్వల్స్ టు 2 × 5 అని రాసుకోవచ్చా. k ఈక్వల్స్ టు 2 5 ఎంత 10. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత 10. ఇది మన ఆన్సర్. మనకి ఏమి ఇచ్చారంటే x ప్లస్ 2y ఈక్వల్స్ టు 5 అనే ఈక్వేషన్, 3x ప్లస్ ky ప్లస్ 15 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అనేది ఉందంట. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి 3 షార్ట్ ఫామ్స్ తెలుసు కదా, UI², CID, పిన్. ఈ షార్ట్ ఫామ్స్లో మనకి నో సొల్యూషన్ అనేది ఎక్కడ వస్తుంది, ఇది పిన్లో వస్తుంది. పిన్కి కండిషన్ ఏమొస్తుంది, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. సో ఈ కండిషన్ బట్టి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ కండిషన్లో ఉన్న a1 a2 b1 b2 c1 c2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాయాలి. ఈ ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్లో ఎలా వస్తుందంటే x ప్లస్ 2y, ఈ 5 ఇటెప్కి వస్తే -5 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది ఆల్రెడీ జనరల్ ఫామ్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని ఏ ఫామ్లో రాయొచ్చు అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో రాయొచ్చు. దీన్ని ఏ ఫామ్లో రాయొచ్చు అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో రాయొచ్చు. వీటిని బట్టి
మనం A1, B1, C1, A2, B2, C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A1కి ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి ఏమొస్తుంది 1, కాబట్టి A1 = 1 వచ్చింది. B1 = 2, C1 = -5 వచ్చింది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A2 = 3 వస్తుంది, B2 = K వస్తుంది, C2 = 15 వస్తుంది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుద్ది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 అంటే వాల్యూ ఎంత 1 బై A2 అంటే వాల్యూ ఎంత 3 ఈక్వల్స్ టు B1 అంటే వాల్యూ ఎంత 2 బై B2 అంటే వాల్యూ ఎంత K నాట్ ఈక్వల్స్ టు C1 అంటే వాల్యూ ఎంత -5 బై C2 వాల్యూ అంటే ఎంత 15. మనకి ఈ కండిషన్ ద్వారా K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ A1/A2, B1/B2 వాల్యూస్ అనేవి సరిపోతాయి. సో C1/C2 వాల్యూస్ అనేవి మనకు అవసరం లేదు. కాబట్టి 1/3 = 2/Kని సాల్వ్ చేద్దాం. ఇక్కడ K అనేది డివైడ్ చేస్తుంది, ఈ టైప్కి వెళ్తే ఏం చేస్తుంది మల్టిప్లై, అంటే K/3 = 2, ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ టైప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. K = 2 × 3, K = వాల్యూ ఎంత 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత 6. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే kx - 5y = 2 అని ఈక్వేషన్ ఇచ్చారు, 6x + 2y = 7 అని ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ వీటికి నో సొల్యూషన్ అనేది ఉందంట. అయితే K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి 3 షార్ట్ ఫామ్స్ తెలుసు కదా, UI², CID, పిన్. దీంట్లో నో సొల్యూషన్ అనేది ఎక్కడుంది, పిన్లో ఉంది. సో పిన్ అనే షార్ట్ ఫామ్కి మనం కండిషన్ ఏమని చెప్పుకున్నాం, A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్స్ టు C1/C2. ఈ కండిషన్ని బట్టి మనం K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ తెలుసా, తెలీదు. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ జనరల్ ఫామ్లో రాసుకుందాం. kx - 5y = 2కి జనరల్ ఫామ్ ఏమవుతుంది, kx - 5y, ఈ 2 ఈ టెప్కి వస్తే -2 = 0. 6x + 2y = 7కి జనరల్ ఫామ్ ఏమవుతుంది, 6x + 2y, ఈ 7 ఈ టెప్కి వస్తే -7 = 0. సో ఇది ఏ ఫామ్లో ఉంది, A1x + B1y + C1 = 0 అనే ఫామ్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది, A2x + B2y + C2 = 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A1, B1, C1 వాల్యూస్ వస్తాయి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A2, B2, C2 వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. A1 ప్లేస్లో ఏముంది K, B1 ప్లేస్లో ఏముంది -5, C1 ప్లేస్లో ఏముంది -2, A2 ప్లేస్లో ఏముంది 6, B2 ప్లేస్లో ఏముంది 2, C2 ప్లేస్లో ఏముంది -7. సో ఇక్కడ A1 అంటే ఎంత K బై A2 అంటే ఎంత 6 ఈక్వల్స్ టు B1 అంటే ఎంత -5 బై B2 అంటే ఎంత 2 నాట్ ఈక్వల్స్ టు C1 అంటే ఎంత -2 బై C2 వాల్యూ అంటే ఎంత -7. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే C1/C2 అనేది మనకు అవసరం లేదు. ఓన్లీ A1/A2 = B1/B2తో మనం K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి K/6 = -5/2. ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ టెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే K = -5/2 × 6 అని రాసుకోవచ్చా, 2 6లో 3 టైమ్స్ పోద్ది. K = మైనస్ ఇంటూ ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, -(+) -5 3 = 15. సో K వాల్యూ ఎంత -15. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 2x + 3y = 5 అనే ఈక్వేషన్ ఇచ్చారు, 4x + ky = 10 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పారు. అయితే K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి నార్మల్గా షార్ట్ ఫామ్స్ ఏం తెలుసు, UI² అంటే UII CID పిన్, ఈ 3 షార్ట్ ఫామ్స్ తెలుసు. దీంట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, CIDలో ఉంది. సో CIDకి కండిషన్ ఏమొస్తుంది, A1/A2 = B1/B2 = C1/C2 వస్తుంది. సో ఇక్కడ మనకి A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ తెలుసా, తెలీదు.
ఈ ఈక్వేషన్స్ బట్టి మనకి A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాసుకోవాలి. 2x + 3y = 5కి జనరల్ ఫామ్ ఏమవుతుంది? 2x + 3y, ఈ 5 ఇటెప్కి వస్తే -5 = 0, 4x + ky = 10కి జనరల్ ఫామ్ ఏమవుతుంది? 4x + ky, ఈ 10 ఇటెప్కి వస్తే -10 = 0. ఇవి జనరల్ ఫామ్స్. ఇది ఏ ఫామ్లో ఉంది? a1x + b1y + c1 = 0, ఇదే ఫామ్లో ఉంది a2x + b2y + c2 = 0. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1 వాల్యూ ఎంత వస్తుంది? 2, b1 వాల్యూ ఎంత వస్తుంది? 3, c1 వాల్యూ ఎంత వస్తుంది? -5, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత వస్తుంది? 4, b2 వాల్యూ ఎంత వస్తుంది? k, c2 వాల్యూ ఎంత వస్తుంది? -10. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వస్తుంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ నాకు a1 అంటే వాల్యూ ఎంత తెలుసు? 2, a2 అంటే వాల్యూ ఎంత తెలుసు? 4 = b1 అంటే వాల్యూ ఎంత తెలుసు? 3, b2 అంటే వాల్యూ ఎంత తెలుసు? k = c1 అంటే వాల్యూ ఎంత తెలుసు? -5, c2 అంటే వాల్యూ ఎంత తెలుసు? -10. ఇప్పుడు దీని నుంచి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం a1/a2 = b1/b2 అనే వాల్యూస్ తీసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 అంటే ఎంత? 2/4 = b1/b2 అంటే ఎంత? 3/k. 2 1s are 2, 2 2s are 4 అంటే 1/2 = 3/k. k ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటుకి వస్తే మల్టిప్లై చేస్తుంది అంటే k/2 = 3. k = 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 3 × 2 అంటే k వాల్యూ ఎంత? 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? 6. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే px + 3y - p - 3 = 0 అండ్ 12x + py - p = 0 అనే ఈక్వేషన్స్ ఇచ్చారు. అయితే p యొక్క పాజిటివ్ వాల్యూస్ అనేవి కనుక్కోమన్నారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంట? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయంట. సో మనకి 3 కండిషన్స్కి షార్ట్ ఫామ్స్ తెలుసు కదా, ui², cid, pin. దీంట్లో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎక్కడ ఉంటాయి? ఇది ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే CID కండిషన్ అనేది తీసుకోవాలి మనం. CID కండిషన్ ఏమొస్తుంది? a1/a2 = b1/b2 = c1/c2 అనేది వస్తుంది. ఈ కండిషన్ బట్టి మనం p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇక్కడ మనకి a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ తెలుసా? తెలీదు. కాబట్టి ఈ వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి జనరల్ ఫామ్లోనే ఉన్నాయి. సో దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చు? a1x + b1y + c1 = 0 అని రాసుకోవచ్చు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? a2x + b2y + c2 = 0 అని రాసుకోవచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1, b1, c1 వాల్యూస్ వస్తాయి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a2, b2, c2 వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. a1 అంటే ఎంత? p, b1 అంటే ఎంత? 3, c1 అంటే ఎంత? -p - 3, a2 అంటే వాల్యూ ఎంత? 12, b2 అంటే వాల్యూ ఎంత? p, c2 అంటే వాల్యూ ఎంత? -p. సో ఈ వాల్యూస్ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p వాల్యూ అనేది వస్తుంది. a1 అంటే ఎంత? p a2 అంటే ఎంత? 12 = b1 అంటే ఎంత? 3 b2 అంటే ఎంత? p c1 అంటే ఎంత? -p - 3 c2 వాల్యూ అంటే ఎంత? -p. మైనస్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే a1/a2 = b1/b2 వాల్యూ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో p/12 = 3/p. ఈ p ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది, ఇటుకి వస్తే మల్టిప్లై చేస్తుంది అంటే p × p = ఈ 12 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 3 × 12. p × p అంటే p² = 3 12s are 36. p ఈ స్క్వేర్ అనేది అటుకి వెళ్తే రూట్ అవుతుంది అంటే √36. √36ని ఎలా రాసుకోవచ్చు? √6 × 6. 2 6లకి ఒక 6 బయటకు వచ్చేస్తుంది కాబట్టి p వాల్యూ ఎంత అయింది మనకి? 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? 6. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x + 5y = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు అండ్
కేఎక్స్ ప్లస్ 10y ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ ఈక్వేషన్స్కి నాన్ జీరో సొల్యూషన్స్ అనేవి ఇచ్చారు. అయితే కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఆ నాన్ జీరో సొల్యూషన్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా మనకి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని షార్ట్ ఫామ్స్ ఉన్నాయి? యూఐ స్క్వేర్ సిఐడి పిన్ 3 షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. వీటిల్లోనే మనకి సొల్యూషన్స్ ఉంటాయి. యూ అంటే యూనిక్ సొల్యూషను, ఐ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఎన్ అంటే నో సొల్యూషను. యూనిక్ సొల్యూషన్ అంటే నెంబర్ ఎంత? 1. నో సొల్యూషన్ అంటే నెంబర్ ఎంత? 0. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే చెప్పలేవు. సో ఇక్కడ మనకి నాన్ జీరో సొల్యూషన్స్ అన్నాడు కదా. నాన్ జీరో అంటే ఏంటి? ఆ సొల్యూషన్స్ అనేవి జీరో కాకూడదు. కాబట్టి ఈ పిన్ అనేది మనకి రాదు. అండ్ ఇంకా సొల్యూషన్స్ అన్నాడు, సొల్యూషన్ అనలేదు. సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్గా తీసుకుంటాము. నాన్ జీరో సొల్యూషన్స్ అనేవి కలిగి ఉంటాయి అన్నాడు కాబట్టి మనం యూఐ స్క్వేర్ని కూడా తీసుకోం. ఇంకా మిగిలింది ఏంటి మనకి? సిఐడి అనే షార్ట్ ఫామ్. దీంట్లో మనకి ఏ సొల్యూషన్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ సిఐడి అనే షార్ట్ ఫామ్కి మనకు కండిషన్ ఏమొస్తుంది? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అనేది వస్తుంది. సో ఈ కండిషన్ అనేది యూజ్ చేసి మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ కండిషన్ యూజ్ చేసి కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అనేవి తెలియాలి. కాబట్టి ఈ ఈక్వేషన్స్ మనకి ఏ ఫామ్లో ఉన్నాయి? ఈ ఈక్వేషన్ ఏమో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఈ ఈక్వేషన్ ఏమో a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1, b1, c1 వాల్యూస్ వస్తాయి. a1 అంటే వాల్యూ ఎంత? 3, b1 అంటే వాల్యూ ఎంత? 5, c1 అంటే వాల్యూ ఏమన్నా ఉందా? లేదు, కాబట్టి 0, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a2, b2, c2 వాల్యూస్ వస్తాయి. a2 అంటే వాల్యూ ఎంత? k, b2 అంటే వాల్యూ ఎంత? 10, c2 అంటే వాల్యూ ఎంత? 0. c2లో ఏమీ లేదు కదా. c2 అంటే కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి 0. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటే 3 బై a2 అంటే k ఈక్వల్స్ టు b1 అంటే 5 బై b2 అంటే 10 ఈక్వల్స్ టు c1 అంటే 0 బై c2 అంటే 0. సో ఇక్కడ మనకి కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 3/k ఈక్వల్స్ టు 5/10ని సింప్లిఫై చేస్తే మనకి సరిపోతుంది. కాబట్టి 3/k ఈక్వల్స్ టు 5/10. 5 10లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3/k ఈక్వల్స్ టు 1/2. k ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 3 ఈక్వల్స్ టు 1 ఇంటూ k అంటే k/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? k/2 ఈక్వల్స్ టు 3. 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే k ఈక్వల్స్ టు 3 ఇంటూ 2. k వాల్యూ ఎంత? 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? 6. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 8x ప్లస్ 2py ఈక్వల్స్ టు 2 అనే లైను అండ్ 2x ప్లస్ 5y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనే లైను ప్యారలల్ అంట. అయితే p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ప్యారలల్ అని ఇచ్చినప్పుడు మనకి షార్ట్ ఫామ్స్ ఉన్నాయి కదా, యూఐ స్క్వేర్, సిఐడి, పిన్ అనే షార్ట్ ఫామ్లో మనకి ఏమొస్తుంది? ఈ పిన్ అనేది వస్తుంది. ఎందుకంటే p అంటే ప్యారలల్ కాబట్టి. ఈ పిన్ వచ్చినప్పుడు మనకి కండిషన్ ఏముంటుంది? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. అయితే ఇక్కడ మనకి p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అనేవి తెలియాలి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి మనం a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 8x ప్లస్ 2py ఈక్వల్స్ టు 2, సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x ప్లస్ 5y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. వీటిని జనరల్ ఫామ్లో రాదు. అంటే 8x ప్లస్ 2py, ఈ 2ని డెప్త్ తీసుకొస్తే -2 ఈక్వల్స్ టు 0, 2x ప్లస్ 5y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఆల్రెడీ జనరల్ ఫామ్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0లో ఉంది. ఇది ఎలా ఉంది? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a1 వాల్యూ ఎంత వస్తుంది? 8, b1 వాల్యూ ఎంత వస్తుంది? 2p, c1 వాల్యూ ఎంత వస్తుంది? -2, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత వస్తుంది? 2, b2 వాల్యూ ఎంత వస్తుంది?
5, C2 వాల్యూ ఎంత వస్తుంది 1. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనకి A1 అంటే వాల్యూ ఎంత వచ్చింది 8 బై A2 అంటే వాల్యూ ఎంత 2 ఈక్వల్స్ టు B1 అంటే వాల్యూ ఎంత 2P బై B2 అంటే వాల్యూ ఎంత 5 నాట్ ఈక్వల్స్ టు C1 అంటే వాల్యూ ఎంత -2 బై C2 అంటే వాల్యూ ఎంత 1. ఇక్కడ మనకి ఈ కండిషన్లో P వాల్యూ అనేది కనుక్కోవాలంటే మనకి A1 బై A2 ఈక్వల్స్ టు B1 బై B2 వాల్యూస్ ఉంటే సరిపోతాయి కదా. సో ఈ వాల్యూస్ని తీసుకొని మనం సింప్లిఫై చేద్దాం. 8 బై 2 ఈక్వల్స్ టు 2P బై 5. 2 8 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ అంటే 4 ఈక్వల్స్ టు 2P బై 5. 4 ఈక్వల్స్ టు 2P బై 5. 2P బై 5 ఈక్వల్స్ టు 4 అని రాసుకోవచ్చా. 5 ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 2P ఈక్వల్స్ టు 4 ఇంటూ 5. 2P ఈక్వల్స్ టు 4 5 = 20. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే P ఈక్వల్స్ టు 20 బై 2. 2 20లో 10 టైమ్స్ పోద్ది. అంటే P వాల్యూ ఎంత 10. దేర్ఫోర్ మనకి P వాల్యూ ఎంత వచ్చింది 10. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x - 2y - 7 = 0 అనే లైన్ ఉంది. 6x + ky + 11 = 0 అనే లైన్ ఉంది. ఈ రెండు లైన్స్కి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంది. అయితే K వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిక్ సొల్యూషన్ ఉంటే యూనిక్ సొల్యూషన్కి షార్ట్ ఫామ్ ఏం చెప్పుకున్నాం UI². UII U అంటే యూనిక్ కదా. దీనికి కండిషన్ ఏమొస్తుంది A1 బై A2 నాట్ ఈక్వల్స్ టు B1 బై B2 వస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ అనేవి యూజ్ చేసి మనం ఈ కండిషన్ని సాల్వ్ చేస్తే మనకి K వాల్యూ అనేది వస్తుంది. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి 3x - 2y - 7 = 0, 6x + ky + 11 = 0. వీటిని బట్టి మనం A1, A2, B1, B2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి ఆల్రెడీ జనరల్ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా రాయొచ్చు A1x + B1y + C1 = 0 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు A2x + B2y + C2 = 0 అని రాయొచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A1 వాల్యూ ఎంత వస్తుంది 3, B1 వాల్యూ ఎంత వస్తుంది -2, C1 వాల్యూ ఎంత వస్తుంది -7, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A2 వాల్యూ ఎంత వస్తుంది 6, B2 వాల్యూ ఎంత వస్తుంది K, C2 వాల్యూ ఎంత వస్తుంది 11. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 అంటే వాల్యూ ఎంత మనకి 3, A2 అంటే వాల్యూ ఎంత 6 నాట్ ఈక్వల్స్ టు B1 అంటే వాల్యూ ఎంత -2 బై B2 అంటే వాల్యూ ఎంత K. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది మన ఆన్సరో తెలిసిపోతుంది. రెండాటిని క్యాన్సిల్ చేస్తే 3 1 0 3, 3 2 0 6, 1/2 వచ్చింది. నాట్ ఈక్వల్స్ టు -2 బై K. K ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే K/2 నాట్ ఈక్వల్స్ టు -2. ఈ 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే K నాట్ ఈక్వల్స్ టు -2 × 2. K నాట్ ఈక్వల్స్ టు -2 × 2 అంటే -4. అంటే K అనేది -4కి ఈక్వల్ కాదని వచ్చింది. సో ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది K నాట్ ఈక్వల్స్ టు -4. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు kx - 4y = 3, 6x - 12y = 9 అనే పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అయితే ఈ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని ఇచ్చారు. అయితే K వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చారు కదా, అది ఏ షార్ట్ ఫామ్లో ఉంది CID అనే షార్ట్ ఫామ్లో ఉంది. ఈ CID అనే షార్ట్ ఫామ్లో కండిషన్ ఏమొస్తుంది మనకి A1 బై A2 = B1 బై B2 = C1 బై C2. కానీ ఇక్కడ మనకి A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ తెలుసా తెలీదు. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే మనకి K వాల్యూ అనేది వస్తుంది. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం జనరల్ ఫామ్లో రాసుకుందాం. kx - 4y = 3ని జనరల్ ఫామ్లో రాసుకుంటే ఎలాగవుతుంది kx - 4y 3 ఇటువైపుకి వస్తే -3 అవుతుంది =0, 6x - 12y = 9ని జనరల్ ఫామ్లో రాసుకుంటే ఎలాగవుతుంది 6x - 12y + 9 ఇటువైపుకి వస్తే -9 అవుతుంది =0. దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చు A1x + B1y + C1 = 0. దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చు A2x + B2y + C2 = 0. ఇలా రాసుకుంటే ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి A1, B1, C1 వాల్యూస్ వస్తాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి A2, B2, C2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ A1 వాల్యూ ఎంత అయింది K, B1 వాల్యూ ఎంత అయింది -4, C1 వాల్యూ ఎంత అయింది -3, A2 వాల్యూ ఎంత అయింది 6, B2 వాల్యూ ఎంత అయింది -12, C2 వాల్యూ ఎంత అయింది -9.
ఈ వాల్యూస్ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వాల్యూస్ని కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 అంటే వాల్యూ ఎంత k బై A2 అంటే వాల్యూ ఎంత 6 ఈక్వల్స్ టు B1 అంటే వాల్యూ ఎంత -4 బై B2 అంటే వాల్యూ ఎంత -12 ఈక్వల్స్ టు C1 అంటే వాల్యూ ఎంత -3 బై C2 అంటే వాల్యూ ఎంత -9. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 3 1 జర్ 3 3 3 జర్ 9. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 1 జర్ 4 4 3 జర్ 12. ఇంకేం మిగిలింది మనకి k/6 ఈక్వల్స్ టు 1/3 ఈక్వల్స్ టు 1/3. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు k/6 ఈక్వల్స్ టు 1/3 అని రాసుకోవచ్చా? ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే k ఈక్వల్స్ టు 1/3 ఇంటూ 6. 3 6లో 2 టైమ్స్ పోతుంది. k వాల్యూ ఎంత 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి 2. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x - ky + 3 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 4x + 6y - 5 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయని ఇచ్చారు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు కాబట్టి ప్యారలల్ లైన్స్ ఏ షార్ట్ ఫామ్లో ఉంటాయి? పిన్ అనే షార్ట్ ఫామ్లో ఉంటాయి. పిన్ అనే షార్ట్ ఫామ్ వచ్చినప్పుడు మనకి ఏ కండిషన్ వస్తుంది? A1/A2 = B1/B2 ≠ C1/C2 అనే కండిషన్ వస్తుంది. ఈ కండిషన్లో ఉన్న వాల్యూస్ తెలుసా మనకి? తెలీదు. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ద్వారా ఈ కండిషన్లో ఉన్న వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికోసం ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి జనరల్ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని ఏ ఫామ్లో రాసుకుంటాం? 2x - ky + 3 = 0ని A1x + B1y + C1 = 0 అనే ఫామ్లో రాసుకుంటాను. 4x + 6y - 5 = 0ని A2x + B2y + C2 = 0 అనే ఫామ్లో రాసుకుంటాను. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A1 వాల్యూ ఎంత వస్తుంది 2, B1 వాల్యూ -k, C1 వాల్యూ 3. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే A2 వాల్యూ ఎంత వస్తుంది 4, B2 వాల్యూ ఎంత వస్తుంది 6, C2 వాల్యూ ఎంత వస్తుంది -5. ఈ వాల్యూస్ని కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నాకు కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ A1 వాల్యూ అంటే ఎంత 2 బై A2 అంటే 4 = B1 వాల్యూ అంటే -k బై B2 వాల్యూ అంటే 6 నాట్ ఈక్వల్స్ టు C1 వాల్యూ అంటే 3 బై C2 వాల్యూ అంటే -5. సో ఇక్కడ నాకు కే వాల్యూ తెలిస్తే సరిపోతుంది కాబట్టి A1/A2 = B1/B2ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. అంటే 2/4 = -k/6ని నేను సాల్వ్ చేస్తాను. 2 1 జర్ 2, 2 2 జర్ 4, 2 3 జర్ 6. ఈ 3 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 3 = -k. దీన్ని ఎలా రాసుకోవచ్చు? -k = 3, k = -3 అని రాసుకోవచ్చా? సో నా ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కే వాల్యూ ఏమవుతుంది -3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x + 4y + 2 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 9x + 12y + k = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంట. అయితే కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ కదా. ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్కి షార్ట్ ఫామ్ ఏంటి? CID. సి అంటే కోఇన్సిడెంట్ లైన్ కదా. దీనికి కండిషన్ ఏమొస్తుంది? A1/A2 = B1/B2 = C1/C2 అనే కండిషన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని ఈ కండిషన్ని బేస్ చేసుకుని ఈ కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ తెలుసా? తెలీదు కాబట్టి ఈ ఈక్వేషన్స్ నుంచి మనం A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి ఆల్రెడీ జనరల్ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఏ ఫామ్లో రాసుకోవాలి? ఇదేమో A1x + B1y + C1 = 0 అనే ఫామ్లో ఉంది. ఇదేమో A2x + B2y + C2 = 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A1 ఏమో 3 వస్తుంది, B1 ఏమో 4 వస్తుంది, C1 ఏమో 2 వస్తుంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే నాకు A2 ఏమో 9 వస్తుంది, B2 ఏమో 12 వస్తుంది, C2 ఏమో k వస్తుంది. ఇక్కడ మనకి A1, B1, C1, A2, B2, C2 వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ వాల్యూస్ని కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు కే వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ A1 అంటే ఎంత 3 బై A2 అంటే 9 = B1 అంటే 4 బై B2 అంటే 12 C1 అంటే 2 బై C2 అంటే k. 3 1 జర్ 3, 3 3 జర్ 9, 4 1 జర్ 4, 4 3 జర్ 12. ఇది ఎలా రాసుకోవచ్చు? 1/3 = 2/k అని రాసుకోవచ్చా? సో ఇక్కడ మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు ఈక్వల్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 1/3 = 2/k అని రాసుకోవచ్చా? ఈ k ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే k = ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 2 × 3. k వాల్యూ ఎంత వచ్చింది? 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత?
6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x + 2ky = 2 అని ఈక్వేషన్ ఇచ్చారు. 2x + 5y + 1 = 0 అని ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఈ రెండు లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ అని ఇచ్చినప్పుడు ప్యారలల్ అనేది ఏ షార్ట్ ఫామ్లో ఉంటుంది? పిన్కి ఏ కండిషన్ వస్తుంది? a1/a2 = b1/b2 ≠ c1/c2 అనే కండిషన్ వస్తుంది. అయితే మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి యూజ్ చేసుకుని కండిషన్ ద్వారా k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ తెలుసా? తెలీదు. సో వీటిని ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం వాటిని జనరల్ ఫామ్లో రాసుకుందాం. 3x + 2ky = 2 అనే ఈక్వేషన్ని జనరల్ ఫామ్లో రాస్తే ఎలాగవుతుంది? 3x + 2ky 2 ఇటువైపుకి వస్తే -2 అవుతుంది = 0, ఇది ఆల్రెడీ జనరల్ ఫామ్లోనే ఉంది. అంటే 2x + 5y + 1 = 0 అనేది జనరల్ ఫామే. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? a1x + b1y + c1 = 0 అని రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a2x + b2y + c2 = 0 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి a1 వాల్యూ ఎంత వస్తుంది? 3, b1 వాల్యూ ఎంత వస్తుంది? 2k, c1 వాల్యూ ఎంత వస్తుంది? -2. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత వస్తుంది? 2, b2 వాల్యూ ఎంత వస్తుంది? 5, c2 వాల్యూ ఎంత వస్తుంది? 1. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో a1 అంటే వాల్యూ ఎంత? 3/a2 అంటే 2 = b1 అంటే వాల్యూ ఎంత? 2k/b2 అంటే వాల్యూ ఎంత? 5 ≠ c1 అంటే వాల్యూ ఎంత? -2/c2 అంటే వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ మనం ఈ కండిషన్ ద్వారా k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 3/2 = 2k/5ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది కదా. సో 3/2 = 2k/5ని సింప్లిఫై చేద్దాం. ఈ 5 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటువైపుకి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 3 × 5/2 = 2k. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2k = 3 5 = 15/2. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే k = 15/2 × 2 అంటే 4. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది? 15/4. అంటే k వాల్యూ ఎంత వచ్చింది? 15/4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x + y = 7 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 6x - py - 21 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని కలిగి ఉంటాయని ఇచ్చారు. అయితే p వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని కలిగి ఉంటాయని చెప్పాడు కాబట్టి మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏ షార్ట్ ఫామ్లో ఉంటాయి? CID. ఈ CID వచ్చినప్పుడు ఇక్కడ C ఏమో కోఇన్సిడెంట్ లైన్స్, I ఏమో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, D ఏమో డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చినాయి కాబట్టి CIDకి మనం ఏం కండిషన్ రాసుకుంటాం? a1/a2 = b1/b2 = c1/c2 అనే కండిషన్ వస్తుంది. మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ని బట్టి a1, a2, b1, b2, c1, c2 అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్ ద్వారా మనం p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాసుకుందాం. 2x + y ఈ +7 ఇటువైపుకి వస్తే -7 అవుతుంది = 0, 6x - py - 21 = 0. ఇది జనరల్ ఫామ్లోనే ఉంది. సో ఇదే ఫామ్లో రాసుకోవచ్చు. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1 వాల్యూ ఎంత వస్తుంది? 2, b1 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 అన్నట్టు, c1 వాల్యూ ఎంత వస్తుంది? -7, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత వస్తుంది? 6, b2 వాల్యూ ఎంత వస్తుంది? -p, c2 వాల్యూ ఎంత వస్తుంది? -21. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ a1 అంటే ఎంత? 2/a2 అంటే ఎంత? 6 = b1 అంటే వాల్యూ ఎంత? 1/b2 అంటే వాల్యూ ఎంత? -p = c1 వాల్యూ అంటే ఎంత? -7/c2 వాల్యూ అంటే ఎంత? -21. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2/6 = -1/p ఈ మైనస్ క్యాన్సిల్ 7/21 అని రాసుకోవచ్చా? సో ఇక్కడ p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 2/6 అనేది -1/pకి ఈక్వల్గా ఉంది. -1/p = 7/21 అని ఉంది. సో ఈ రెండాటిల్లో
మనం ఏదో ఒకటి తీసుకున్నా మనకి p వాల్యూ అనేది వచ్చేస్తుంది. అంటే నేను 2/6 = -1/p తీసుకుంటాను. ఇక్కడ నేను 2/6 = -1/p తీసుకున్నాను కదా. 2 1 * 2 2 3 * 6 క్యాన్సిల్ చేసుకొచ్చా. 1/3 = -1/p వచ్చింది. ఈ p అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే p/3 = -1 అని రాసుకొచ్చా. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. p = -1 × 3. p = -1 × 3 అంటే -3. అంటే p వాల్యూ ఎంత వచ్చింది నాకు? -3. సో నా ఆన్సర్ ఏంటి? నన్. ఇక్కడ ఇచ్చిన సమ్లో ఈ 3 ఆప్షన్స్లో నాకు -3 అనేది ఎక్కడ కనబడలేదు కాబట్టి నాకు లాస్ట్ మిగిలిన ఆప్షన్ ఏంటి? నన్. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x + y = 1 అనే లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. 2k - 1 × x + k - 1 × y = 2k - 1 అనే లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అనేది ఉందంట. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నో సొల్యూషన్ అనేది మనకి ఏ షార్ట్ ఫామ్లోకి వచ్చింది? పిన్. n అంటే ఇక్కడ ఏంటి? నో సొల్యూషన్. ఈ పిన్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 ≠ c1/c2 అనే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ద్వారా ఈ కండిషన్ని సాల్వ్ చేసి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాసుకోవాలి. 3x + y = 1 అనే ఈక్వేషన్ ఇచ్చారు. దీని జనరల్ ఫామ్ ఏమవుతుంది? 3x + y - 1 = 0, 2k - 1 × x + k - 1 × y = 2k - 1 అనే ఈక్వేషన్ ఇచ్చారు. దీని జనరల్ ఫామ్ ఏమవుతుంది? 2k - 1 × x + k - 1 × y - 2k - 1 ఇటువైపుకి వస్తే +1 = 0. ఇది దీని యొక్క జనరల్ ఫామ్. ఇవి ఏ ఫామ్లో ఉన్నాయి? a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అనే ఫామ్లో ఉన్నాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే a1 వాల్యూ ఎంత వస్తుంది? 3, b1 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1, c1 వాల్యూ ఎంత వస్తుంది? -1. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఎంత వస్తుంది? 2k - 1, b2 వాల్యూ ఎంత వస్తుంది? k - 1, c2 వాల్యూ ఎంత వస్తుంది? -2k + 1. సో ఈ వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుద్ది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ నాకు a1 అంటే ఎంత? 3/a2 అంటే ఎంత? 2k - 1 = b1 అంటే వాల్యూ ఎంత? 1, b2 అంటే వాల్యూ ఎంత? k - 1 ≠ c1 అంటే వాల్యూ ఎంత? -1/c2 అంటే వాల్యూ ఎంత? -2k + 1. సో ఇక్కడ మనకి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3/2k - 1 = 1/k - 1ని సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది. కాబట్టి 3/2k - 1 = 1/k - 1ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ k - 1 ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 3 × k - 1 = 1 × ఈ 2k - 1 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 1 × 2k - 1. ఇక్కడ ఏమి లేకపోతే ఏమన్నట్టు? ప్లస్ ఉన్నట్టు. ప్లస్ × ప్లస్ ప్లస్ 3 × k 3k ప్లస్ × మైనస్ మైనస్ 3 1 = 3 = 1 × 2k. ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ × మైనస్ మైనస్ 1 × 1 1. ఈ 2k అనేది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? -2k అవుతుంది. అంటే 3k - 2k - 3 = -1. 3k - 2k అంటే ఎంత? k -3 = -1. ఈ -3 అటువైపుకి వెళ్తే +3 అవుతుంది. అంటే k = -1 + 3. -1 + 3 అంటే 2. దేర్ఫోర్ k వాల్యూ ఎంత? 2. అంటే మన ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది.